హెచ్డిఆర్ ఛాలెంజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ కొంతమందికి హెచ్డిఆర్ ఈ టీషర్ట్ బిబ్ వచ్చి ఉంటుంది. సో ఇది నా బిబ్. సో ఈ బిబ్బు మనము ఎవరైతే ముందే హెచ్డిఆర్లో రిజిస్టర్ అయినామో వాళ్ళందరికీ ఈ పార్టీకి వచ్చేసి ఉంటుంది, లేకపోతే కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి తొందరలో వస్తుంది. సో ఈరోజు హెచ్డిఆర్లో యాక్టివిటీస్ మనం చేయబోతున్నాం, రేపు నుంచి చేయబోతున్నాం. పెద్ద సంఖ్యలో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని ఇష్యూస్ అడ్రస్ చేద్దాము, కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఇక్కడ హెచ్డిఆర్ యాప్ గురించి మీకు చెప్పాలి. ఫస్ట్ ఇది వర్చువల్ ఈవెంట్ కాబట్టి జనరల్గా మనది సెల్ఫ్గా అప్లోడ్ చేస్తే తప్ప డేటా అందులో ఎంటర్ కాదు. సో డేటా ఎంటర్ కానప్పుడు మన చేసిన యాక్టివిటీ కూడా వృధా అవుతుంది. సో ఈ వర్చువల్ ఈవెంట్లో మనది ఎప్పుడైనా పార్టిసిపేషన్ ఉండాలి, దాంట్లో యాక్టివిటీ రికార్డ్ కావాలంటే ఫస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్డిఆర్ యాప్, స్ట్రావా యాప్ రెండు ఇంపార్టెంట్. లింక్స్ మన గ్రూప్లో ఉన్నాయి. సో స్ట్రావా ఎందుకు అంటే స్ట్రావాలోనే మనం రికార్డ్ చేయాలి, హెచ్డిఆర్లో అది అప్లోడ్ అయిపోతుంది. స్ట్రావాని హెచ్డిఆర్కి లింక్ చేస్తే కనెక్ట్ చేస్తే. సో ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేసుకోవాలో ఆ యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్త వాళ్ళకి కొంత ఇబ్బంది అవ్వచ్చు, ఒక్కసారి చూస్తే క్లియర్ అవుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే యాక్టివిటీ అప్లోడ్ కాకపోతే హెచ్డిఆర్లో అది నువ్వు చేయనట్టే అనమాట. సో చేయకపోతే వన్ డే మిస్ అవుతాం కాబట్టి ఒకవేళ చేసిన యాక్టివిటీ అప్లోడ్ కాకపోతే అనవసరంగా మనం డిస్కరేజ్ అవుతాం. సో ఇప్పుడే ఈరోజే ముందే చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మనం 2-3 డేస్ యాక్టివిటీస్ చేస్తున్నాం అయినా కూడా హెచ్డిఆర్ అప్లోడ్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ అంటే వాళ్ళు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం కొరీస్ పెడితే వాళ్ళు మన పర్సనల్ డీటెయిల్స్ నెంబర్ అది ఇస్తే వాళ్ళు చూసి మనది రెక్టిఫై చేస్తారు. అట్లా కూడా కాకుండా మనం పాస్ట్ డేటెడ్ అంటే జరిగిపోయినది కూడా అందులో ఫెచ్ చేయొచ్చు, యాక్టివిటీస్ అప్లోడ్ చేయొచ్చు. బట్ అది కొద్దిగా కంబర్సమ్. బట్ ఇనిషియల్గా మనం లింక్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా 99% అదే తీసుకుంటుంది. సో ఇది యాప్స్ రెండు ఇంపార్టెంట్. ఈరోజే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రేపు నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే మళ్ళీ ఇబ్బంది లేకుండా ముందు చూసుకోండి. అండ్ రిగార్డింగ్ రూల్స్, ఈ హెచ్డిఆర్ అనేది ఒక రన్నింగ్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఒక చిన్న రెగ్యులర్గా చేసే ఒక యాక్టివిటీ లాంటిది, ఒక చిన్న వర్చువల్ ఈవెంట్. మనం ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నామంటే లాస్ట్ ఇయర్ కొంతమంది మనం చేసినాం కాబట్టి బెనిఫిట్స్ అనిపించినాయి కాబట్టి మనం చెప్పడం వల్ల చాలామంది ఇన్స్పైర్ అయినారు. నాకు కూడా పని రాస్తారు, వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఇట్లా మనం కూడా దీంతో వచ్చే అడ్వాంటేజ్ తెలుసుకున్నాం కాబట్టి చేద్దామని. సో కంపల్సరీ 100 డేస్ రోజు ఇట్లా సెట్ ఆఫ్ ఒక 10 కిలోమీటర్స్ చేయాలా, 5 కిలోమీటర్స్ చేయాలని లేదు. మినిమం 2 కిలోమీటర్స్ ఐదర్ వాక్ ఆర్ రన్. బిగినర్స్ ఫస్ట్ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు బెటర్ ఒక 10-15 డేస్ వరకు రోజు వాక్ చేసే ప్రయత్నం చేయండి. మినిమం 2 కిలోమీటర్స్. అది 2 కిలోమీటర్స్ మనకు కొంచెం ఎగ్జాస్ట్ అనిపిస్తే అక్కడ ఆపేసిన అది యాక్టివిటీ వాళ్ళకి పెట్టిన దీని ప్రకారం అప్లోడ్ అవుతుంది. నీకు వన్ డే యాక్టివిటీ కౌంట్ అవుతుంది. నీకు అంటే యూ విల్ బీ కౌంటెడ్, ఒక రోజు చేసినట్టు వస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు. 2 కిలోమీటర్స్ అని డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ పర్పస్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఒకటే ఫిజికల్ యాక్టివిటీ రోజు పొద్దున్నే లేసి చేయడం వల్ల బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. సో అవి ఎవరి ఇండివిజువల్ లెవెల్స్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా లాంగ్ రన్స్ చేసే వాళ్ళకి, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి, ఇనిషియల్గా అసలు ఏం చేయని వాళ్ళకి కొత్తగా వాకింగ్ చేస్తే దట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్. వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వాళ్ళు గమనిస్తారు. సో అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, ఇది కాంపిటీషన్ కాదు, రేస్ కాదు, ఎవరినో పోల్చుకొని మనం ఇంకొకరిని బీట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు నిన్ను కంపేర్ చేసుకో. నిన్న నేను ఏం చేసిన, ఈరోజు ఏం చేస్తున్నా, మొన్న ఏం చేసిన. సో ట్రై టు బీ ద బెటర్ వర్షన్ ఆఫ్ యూ. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దాంట్లోనే వచ్చే అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం 1% కూడా లేదు. 50 డేస్ చేయడమే చాలా కొంచెం టఫ్ టాస్క్. మనకు కుదిరితే 100 డేస్ చేద్దాం, లేకపోతే 50 డేస్ ఆర్ 60 డేస్ ఆర్ 90 డేస్, ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మ్యాక్సిమం ట్రై చేయండి. బట్ చేయలేకపోతే ఇబ్బంది ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొన్ని బిజీ షెడ్యూల్స్, కొందరికి డ్యూటీస్ ఉంటాయి. సో ఇబ్బంది లేదు, ఒక రోజు స్కిప్ అయినా ఏమి ఇబ్బంది పడకండి. అండ్ ఈ ఎండలో సమ్మర్ వస్తుంది కాబట్టి ట్రై టు ఫినిష్ యువర్ రన్స్. 5 km 10 km చేసేవాళ్ళు మార్నింగ్ 5:30-6 లోపల స్టార్ట్ అవ్వండి, బిఫోర్ సన్ రైజ్. 7:30 తర్వాత మ్యాక్సిమం రన్స్ చేయకండి. అండ్ ఒకరోజు మిస్ అయిందని ఆవేశపడి మధ్యాహ్నం చేయడం, ఎండలో తిరగడం, ప్లీజ్ 99% ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మన వాళ్ళు వచ్చేరు. బట్ అట్లాంటి కాంపిటేటివ్ స్పిరిట్గా అంత నెగిటివ్గా పోవద్దు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఇది వర్చువల్ ఈవెంట్ కాబట్టి నీకు ఎవరు చూడరు, ఓన్లీ ఆన్లైన్లో యాప్ ద్వారానే యాక్టివిటీ రికార్డ్ అయ్యి అప్డేట్ అవుతుంది. సో మనము
మనమే జడ్జ్ చేసుకోవాలి. కొంతమంది హెచ్డిఆర్లో ఎంతోమంది మాట్లాడే వాళ్ళు ఏంటంటే సైకిల్ మీద పట్టుకొని తిరగడము, బస్సు ఎక్కడము, వెహికల్లో ఆన్ చేసి యాప్ ఆన్ చేసి వెళ్ళడం, ఆ రికార్డ్ ఏంది ఇందులో అప్లోడ్ అని చేసి అన్నారు. బట్ అది ఐ డోంట్ థింక్ ఎవరో చూస్తున్నారని మనం ఎవరికో చూపించాలని కాదు. కాబట్టి యూ ట్రై టు బీ ద బెటర్ వర్షన్ ఆఫ్ యూ. నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 100 days లాస్ట్ ఇయర్ నేను 98 days రన్ చేసిన, ఆల్మోస్ట్ 772 kilometers రన్ చేసిన. సో నాదే ఫస్ట్ డే నుంచి 98 days తర్వాత నేను కంపేర్ చేసుకుంటే ఐ ఫీల్ లాట్ ఆఫ్ చాలా చేంజ్ వచ్చింది నాకు. నేనే అనుకోవడం కాదు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని ఐడెంటిఫై చేసారు. అన్ని డిపార్ట్మెంట్స్లో లైక్ పేస్ ఇంప్రూవ్ అయింది, పవర్ ఇంప్రూవ్ అయింది, స్టెమినా ఇంప్రూవ్ అయింది, నా వర్క్ నేను చేసుకోవాలి ఇంకా బెటర్గా చేసుకోవాలి, నా బాడీ వెయిట్ లాస్ అయింది. సో ఇదంతా కూడా నాకైతే హెచ్డిఆర్ ద్వారానే అయింది, నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ ఆల్సో మీకు కూడా అందరు కూడా ఈ చేంజెస్ గమనిస్తారు, మీరు కూడా యూ బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ యూ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎన్ఎండిసి హైదరాబాద్ మ్యారథాన్, దిస్ ఈజ్ ఐడియల్ ప్లాట్ఫామ్. నాకు తెలిసి ఇది బెటర్. సో ఇందులో కన్సిస్టెంట్గా చేయడం వల్ల మనకి ఎండ్యూరెన్స్ స్టెమినా పెరుగుతుంది. లాంగ్ రన్స్ చేయడము కొంచెం మధ్యలో అప్పుడప్పుడు పెట్టుకుంటే, వీకెండ్స్ పెట్టుకుంటే లాంగ్ రన్స్ కూడా ప్రిపేర్ అవుతే హైదరాబాద్ మ్యారథాన్ కానీ హైదరాబాద్ హాఫ్ మ్యారథాన్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో మన నిర్మల్ సైక్లింగ్ క్లబ్లో ఇప్పటి వరకు ఎన్ని యాక్టివిటీ చేసినా అన్నీ సక్సెస్ అయినాయి. ఐ థింక్ దిస్ విల్ బి ప్రెటీ గుడ్ సక్సెస్. ఇందులో మనకు రాకేష్ అన్న కానీ మా ప్రెసిడెంట్ సాబ్ ఎవరికైనా ఏదైనా ఎనీ టైం హెసిటెంట్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అందరిని అడగండి. నేను కానీ రగన్న కానీ రాకేష్ అన్న కానీ అదర్ లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసిన హెచ్డిఆర్ ఉన్నారు క్లబ్ మెంబర్స్, వాళ్ళని కానీ ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కదా ప్లీజ్ లెట్ us know and we'll be ready to help you or sort your issues. So first and basic rule, don't compare, be at your own నీ లిమిట్స్లోనే ఉండి ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ లిమిట్స్. డే బై డే ఇంప్రూవ్ అవ్వండి. ఒకరు డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ రిస్క్, డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ బర్డెన్. 2 kilometers per day అంటే ఆల్మోస్ట్ మెల్లగా నడిచిన ముసలోళ్ళు నడిచిన ఆల్మోస్ట్ ఒక అర్ధ గంటలో అయిపోతుంది. సో ట్రై టు టేక్ 1 hour టైమ్ ఫ్రమ్ యువర్ రొటీన్ డైలీ యాక్టివిటీస్ అండ్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఇది ఒకటే దాని మెయిన్ థీమ్. సో అనవసరంగా వేరే దానికి పోకండి. ప్లీజ్ బీ హ్యాపీ అండ్ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ మేక్ ద ఎసెన్స్. దీంట్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్ని పట్టుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారని ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ గుడ్ హ్యాపీ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ HDR. And any doubts please let us know. Thank you.